ఒకప్పుడు ధనరాజ్ అనే సర్కస్ యజమాని ఉండేవాడు. అతని సర్కస్ ఆ ప్రాంతం అంతటా ప్రసిద్ధి చెందింది. సర్కస్ పట్టణానికి వచ్చిన ప్రతిసారి ప్రదర్శనలను చూడటానికి ప్రజలు ఆసక్తిగా గుమిగూడేవారు. ఎంతో మందికి టికెట్లు కూడా దొరికేవి కాదు. ధనరాజ్ పులులు మరియు సింహాలకు ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేయడానికి జాగ్రత్తగా శిక్షణ ఇచ్చేవాడు. ధనరాజ్ శిక్షణా పద్ధతులు కఠినంగా ఉండేవి. జంతువులను అదుపులో ఉంచడానికి వాటిని భయపెట్టేవాడు. ఒక్కోసారి కఠినంగా శిక్షించేవాడు. కాలక్రమేణా వాటి స్వేచ్ఛాస్ఫూర్తి విచ్ఛిన్నమైంది మరియు అవి ప్రేమతో కాదు, భయంతో విధేయత చూపాయి. ధనరాజ్ కు సమీరా అనే టీనేజ్ కూతురుంది. ఆమె చిన్నతనం నుండి సర్కస్ లో జంతువులను దగ్గరగా చూసింది. జంతువుల పట్ల తన తండ్రి వ్యవహరించే తీరుకి మౌనంగా రోధించేది. ఆ అడవి జంతువులు కేవలం ప్రదర్శకులు మాత్రమే కాదు, భావోద్వేగాలు మరియు భావాలు కలిగిన జీవులని ఆమె నమ్మింది. కఠినమైన శిక్షణ మరియు నియంత్రణను నమ్మిన తన తండ్రిలా కాకుండా సమీరా వాటి కళ్ళలో విచారాన్ని చూసింది. అలా వాటిని చూసిన ప్రతిసారి తనను తాను చూసుకున్నట్టుగా అనిపించేది. ఎందుకంటే ధనరాజ్ అడవి జంతువుల పట్ల ఎంత కఠినంగా ఉంటాడో తన కూతురి పట్ల కూడా అదే విధంగా ఉండేవాడు. అయితే తన తండ్రి మార్గాలకు వ్యతిరేకంగా మాట్లాడేది కాదు. ఎందుకంటే తన తండ్రి అంటే విపరీతమైన భయం మరియు గౌరవం. ఒకరోజు ఒక ప్రదర్శన జరుగుతుండగా ఊహించనిది జరిగింది. చాలా సంవత్సరాలుగా సర్కస్ లో ఉన్న షేర్ ఖాన్ అనే పులి ఆ రోజు భిన్నంగా కనిపించింది. ధనరాజ్ అనుకున్న విధంగా అది ప్రదర్శన ఇవ్వలేకపోయింది. సర్కస్ కి వచ్చిన ప్రజలంతా మొట్టమొదటిసారి ధనరాజ్ మొహం మీదే ఇంత చెత్త ప్రదర్శన మేము ఎప్పుడూ చూడలేదు, దీనికోసమా మా దగ్గర అంత డబ్బు తీసుకుంది అని విమర్శించారు. షేర్ ఖాన్ శరీరం బాగా అలసిపోయింది. దాని శరీరంలో జీవకళ కూడా లేదు. సమీరా దానిని నిశితంగా గమనించింది. ఎంతగానో బాధపడింది. ధనరాజ్ ఇచ్చిన కఠినమైన శిక్షణ వలన అది కృశించిపోయింది. ధనరాజ్ వాటి ప్రదర్శన మీదే దృష్టి ఉంచాడు, కానీ అది వాటి సహజ ప్రవృత్తికి వ్యతిరేకమని మరిచిపోయాడు. షేర్ ఖాన్ ప్రదర్శన సరిగ్గా ఇవ్వకపోవడం వల్లే సర్కస్ విఫలమైందని భావించిన ధనరాజ్ దానిని విపరీతంగా కొట్టసాగాడు. అది చూసి చలించిపోయిన సమీరా, ఆగు నాన్న ఆగు, దాన్ని చూస్తే నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. అసలు షేర్ ఖాన్ నేను ఇద్దరం ఎందుకు ఇలా అయిపోయామో తెలుసా నాన్న? అది కేవలం మీ వల్లే అని బిగ్గరగా అరిచింది. ఆ మాటకు ధనరాజ్ ఖిన్నుడైపోయాడు. నోట మాట రాలేదు. నీకేమైందిరా తల్లి? నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటానో నీకు తెలుసు కదా, అలాంటిది నా వల్ల నువ్వు సంతోషంగా లేకపోవడం ఏంటి అని ఆశ్చర్యంతో అడిగాడు.